దిక్కాలాద్యనవశ్చిన్నానంతచిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే సముడయ్యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసియై వంటివోవా మహాప్రీతిన్ ఓహో కుమారయనుచున్ వ్యాసుండు జీరంగ వృక్షములుం తన్మయతన్ ప్రతిధ్వనులు జక్కంజేసే మున్నట్టి భూతమయన్ మురొక్కెదా బాదరాయన్ తపోధన్యాగ్నిన్ ధీమనిన్ నారీకటాక్షపటు నారాచ భయరహిత శూరులెరుగుదురు నిను చూచేటి చూపు ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము ఇతరులకు నిను నెరుగతరమా పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువెంకటేశ పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువెంకటేశ ఇతరులకు నిను నెరుగతరమా ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నెరుగతరమా ఇతరులకు నిను నెరుగతరమా గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలుకుదురు అచల స్థిర కళ్యాణం బెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపదగన్ అని భాగవతంలో ప్రథమ స్కందంలో చెప్పుకొస్తారు. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలుకుదురు అన్నాడు. ఎవరైతే జిజ్ఞాస కలిగి ముముక్షత్వం కలిగి మోక్షేక్ష కలిగి సరైనటువంటి యొక్క విషయాన్ని అవగాహన చేసుకోవాలి, అధ్యయనం చేయాలి, ఆత్మ మార్గంలో జ్ఞాన మార్గంలో పయనించాలి, నా జీవితం సార్థకం చేసుకోవాలి అన్నటువంటి ఒక పరితపన అనేది రావాలి వ్యక్తిలో. ఆ జిజ్ఞాస వచ్చి ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని గురువు తన యొక్క బోధా విధానాన్ని నడుపుతాడు. ఆ అర్హత, ఆ యోగ్యత ముఖ్యంగా శిష్యుడికి రావాలి. గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞాన నిధిని, బ్రహ్మ విద్యను పొందాలంటే దాన్ని పొందగలిగేటువంటి యోగ్యత శిష్యుడికి రాగలిగితే అది గమనించి గురువు బోధిస్తాడు. చెప్తారు కదా, సింహం పాలు పట్టాలంటే బంగారు పాత్రే కావాలంటారు. సింహం పాలు పట్టాలంటే బంగారు పాత్రే కావాలంటారు. అట్లా గురువు యొక్క రహస్యాలను వినాలంటే ఏది కావాలి? బంగారు పాత్రలా కావాలి, యోగ్యమైనటువంటి యొక్క హృదయం కావాలి. అప్పుడు వాళ్ళు చక్కగా ఆ తత్వాన్ని వాళ్ళు బోధిస్తారు. దాన్ని అర్హత అన్నారు. లక్ష్మణార్యులు అనుభవామృతార్ణవం రచిస్తూ దాంట్లో చెప్పుకొస్తాడు. అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనం 4 చెబుతారు. అధికారి శాస్త్రాన్ని పొందాలంటే ఒక
అధికారత ఉండాలి అన్నమాట, యోగ్యత ఉండాలి, అర్హతను కలిగి ఉండాలి. మనకి భగవద్గీతలో చూసినట్లయితే భగవద్గీత ఏకకాలంలో ఇద్దరు అన్నారు. అర్జునుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు యోగ్యమైనటువంటి వాళ్ళు? అర్జునుడు ఆ యోగ్యతను పొందాడు. కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నేను శిష్యుడను, నన్ను శాసించండి. యత్ శ్రేయ, ఏ మార్గంలో పయనిస్తే మోక్షం వస్తుందో నాకు ఆ మార్గమే బోధించండి. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ. నాకు రాజ్యం వద్దు, భోగాలు వద్దు, విషయాలు వద్దు అన్నాడు. ఆ ముముక్షత్వం రావాలి, ఆ తీవ్రత రావాలి. అది రాగలిగితే అట్టివానికి గురువు చెప్పేటువంటి యొక్క మూల రహస్యాలు బాగా మనస్సుకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అది మనకి భాగవతంలో చెప్పేటువంటి యొక్క మాట. మనం చూసినట్లయితే స్వామివారి బోధలు చాలా లోతుగా ఉంటాయి అన్నమాట. లక్ష్మణార్యుల యొక్క బోధలు, లక్ష్మణార్యుల యొక్క బోధలు అన్న అన్నయ్య తీర్థస్వామి బోధలు అన్న రెండు ఒకటే. ఎందువల్ల అంటే వారు గురువులు, ఈయన శిష్యుడు, వారి వద్ద ఆ విద్య గ్రహించాడు. అదే బోధనా పద్ధతి మరి కొనసాగిందనమాట. అందువల్ల మరి దాంట్లో ఉన్నటువంటి యొక్క అన్నీ కూడా వేదార్థములు, ఉపనిషత్ ప్రతిపాదితమై ఉన్నటువంటి యొక్క వాటిని చక్కగా అందించారు. మరి చూసినట్లయితే స్వామివారి బోధలు, మొదటి నుండి బోధ, వేద రహస్యాలు, సోహము, ఇవన్నీ కూడా మీరు చూసుంటారు. ఇంకా కొంచెం లోతుకు పోతే స్వామివారి యొక్క బోధలు మరియు సంభాషణలు అనే పుస్తకం రాశారు. ఎంత అద్భుతంగా దాంట్లో విచారణ కొనసాగిందో అది చూస్తే అర్థమవుతుంది. అట్లనే మరి మరొకటి అనుభవామృత ఆర్ణవము, సముద్రం లాంటి యొక్క ఒక అనుభవం. దాన్ని ఆయన 3 తరంగాలుగా రచించాడు అనుభవామృతారణాన్ని. దాంట్లో విచారసాగరం, వృత్తి ప్రభాకరం రెండింటి యొక్క విషయం కలగలుపుకుని పయనిస్తుందన్నమాట. అవన్నీ కూడా మనం గ్రహించాలని చెప్పన్నట్లయితే మనలో ఒక జిజ్ఞాస ఉండాలి. ఏదో కాలక్షేపం కోసంగా కనుక కూర్చుంటే మనకు ఆ విషయాలు వచ్చే అవకాశం మాత్రం ఉండవు. తీవ్రత, జిజ్ఞాస, ముముక్షత్వం అవన్నీ కూడా ఉన్నట్లయితే మనం వాటిని బాగా గ్రహించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఉపనిషత్తుల యొక్క బోధ, స్వామివారి యొక్క బోధ అంతా కూడా ఉపనిషత్తుల యొక్క బోధ, బ్రహ్మాండ విచారం కానీ, ఏకస్థాన నిరూపణ కానీ, ఇంకా హృదయ కమల విచారణ కానీ అన్నీ కూడా మీకు సశాస్త్రీయంగా వచ్చేటువంటి ఒక బోధలే దాంట్లో కనపడుతూ ఉంటాయి. ఆ బోధ ఏం చేస్తుందా అంటే మన మనస్సుని అంతర్ముఖం చేస్తుంది. ఎంతెంత మన మనస్సు తాత్వికంలోకి పయనిస్తూ ఉంటుందో అంతంత మనస్సు అంతర్ముఖమవుతుంది. కాబట్టి శ్రోత్రియం బ్రహ్మనిష్ట అన్నారు. వింటూ ఉంటేనే నీకు బ్రహ్మనిష్ట అనేటువంటిది సిద్ధిస్తుందన్నమాట. ఎందుకని చెప్పనంటే ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి ఒక పదాలకు ఉన్నది అర్థమే కానీ రూపం కాదు. కావ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క పదాలకు దాంట్లో రూపం ఉంటుంది. ఒక రామాయణం చెబుతున్నాము అంటే ఆ పదాలు వింటున్నాము అంటే ఎమ్మటే ఆ పదాలతో పాటు మన మనస్సు కూడా తదాకారాన్ని పొందుతూ ఉంటుంది. అరణ్యంలో రాముడు పయనిస్తూ ఉంటే అరణ్య సంబంధ వర్ణనలా చేస్తూ ఉంటే తదాకారం మనసు పొందుతూ ఉంటుంది. అట్లా భారతం బోధిస్తున్నట్లయితే ఆ భారతం యొక్క సంబంధ పదాలు వింటున్నట్లయితే ఆ పద సంబంధ సరళిలో మన మనస్సు తదాకారాలు పొందుతూ దృశ్యాలు చూసుకుంటూ పయనిస్తూ ఉంటుంది. అది ఉపనిషత్తు యొక్క బోధ విన్నట్లయితే మనము అక్కడ రూపాలు ఉండవు. ఏముంటుంది? పదార్థ సంబంధ విషయమే ఉంటుందన్నమాట. పదార్థ సంబంధము. ఆ పదానికి అర్థం ఏమిటి చెప్పండి? ఆ పదానికి అర్థం బ్రహ్మం. అందుకే స్వామివారు అనుభవామృతారణంలో అంటారు, శాస్త్రం కరణం అన్నాడు, దానికి విషయం బ్రహ్మము అంటాడు. శాస్త్రం కరణం అదనమాట.
ఎందుకంటే కరణం లేకుండా విషయం గోచరించే అవకాశం లేదు. నేత్రేంద్రియ కరణానికి దృశ్యం విషయం, శ్రోత్రేంద్రియ కరణానికి శబ్దం విషయం, జిహ్వేంద్రియ కరణానికి రుచి విషయం. మరి నీకు బ్రహ్మం ఎట్లా తెలుస్తుంది? శాస్త్రం కరణం, శాస్త్రం బ్రహ్మమును ప్రతిపాదిస్తుందన్నమాట. కనుక ఆ శాస్త్రాన్ని నువ్వు అధ్యయనం చేసినంతసేపు నీ మనసు ఏమవుతూ ఉంటుంది అంటే బ్రహ్మమునే విషయం చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయానికి నీకేమిటయ్యా కరణం అని చెప్పనంటే, నేత్రేంద్రియము కరణము కాదు, శ్రోత్రేంద్రియము కరణము కాదు, గ్రానేంద్రియము కరణము కాదు. మరి ఏది కరణం, ఏది ప్రామాణికం అని చెప్పినట్టు శాస్త్రం ప్రామాణికం. ప్రామాణికం అంటే కరణం. ప్రమాణం అన్న కరణం అన్న అర్థం ఒకటే. అది ప్రమా కరణం ప్రమాణం అంటారు. ప్రమా కరణం ప్రమాణం. ప్రమా అంటే తెలియబడే విషయం, ప్రమాణం అంటే దాన్ని తెలియజేసేటువంటి కరణం. అందుచేత బ్రహ్మమునకు ఏమిటయ్యా కరణం అంటే శాస్త్రమే. ఏవ ఆ శాస్త్రములు అని చెప్పనంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఇవి కరణములు అన్నమాట. కాబట్టి వాటిని అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే బ్రహ్మం విషయమవుతుందే కానీ మిగతా వాటిల్లోకి పోతే కాదు. పురాణం, భారతం, వేదశాస్త్రాన్ని వివిధానిష పుత్రాధారాది సంసార యోగాభ్యాసస్య విఘ్నకృత్ అంటాడు ఉత్తర గీతలో. పురాణం దాంట్లో కొట్టేశాడు. అయితే అవి సామాజికంగా వాటి విలువలు వాడుకున్నాయి. వాటిని మనం పక్కన పెట్టి హీనంగా చూసేంత అవసరం లేదు. అవి సమాజానికి, సంసార పక్షంగా పోయే వాళ్ళకి, ప్రవృత్తి మార్గంలో పోయే వాళ్ళకి అవి అవసరం అవుతాయి. కానీ నివృత్తి మార్గంలో మోక్షాన్ని అపేక్షించి జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వారికి ఏమిటంటే ఇవి ప్రధానమైనటువంటివి అన్నమాట. అందువల్ల అక్కడ కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో పురాణం, భారతం, వేదశాస్త్రాన్ని వివిధాని చ పుత్రాధారాది సంసార యోగాభ్యాసస్య విఘ్నకృత్ అంటాడు. అనగా యోగాభ్యాసం చేసే వాళ్ళకి విఘ్నం కలగజేసేటువంటివి. ఎందుకంటే అవి అధ్యయనం చేసినప్పుడు వాటి యొక్క సంబంధ ముద్రలు మనసులో ప్రింట్ అవుతాయి. కాబట్టి నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అయ్యే స్మరణకు వస్తాయి. మనస్సులో ఏవైతే ప్రింట్ అవుతాయో అవే మళ్ళీ అభివ్యక్తం అవుతూ ఉంటాయన్నమాట. అందువల్ల మనస్సులో ప్రింటు కాకుండా ఉండగలిగేటువంటి విధానంగా అధ్యయనం చేసేటువంటి యొక్క శాస్త్రం ఒక భగవద్గీత. కాబట్టి భగవద్గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారము అని చెప్పని. కాబట్టి మన లక్ష్మణార్యులు ముఖ్యంగా ఆయన ప్రస్థానత్రయ భాష్యకారుడు. భగవద్గీతకు భాష్యం రాశాడు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు, ఉపనిషత్తులకు భాష్యం రాశాడు. ఆ భాష్యం ఎట్లాంటిది అని చెప్పనంటే ఆ యొక్క మంత్రానికి, అర్థానికి సరిసూటిగా పయనించేటువంటి వివరణ మనకి వాటిల్లో లభ్యమవుతుందన్నమాట. అయితే ఆ స్వామివారి యొక్క రచన విధానము సరైనటువంటి యొక్క పోకడలో పయనించింది అనేటువంటి యొక్క అర్థం గ్రహించాలని చెప్పినట్లయితే మంత్రంలో మీకు పరిచయం ఉంటేనే స్వామివారి యొక్క రచనా విధానం మీకు చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అంత సూటిగా పయనిస్తాయి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. తర్వాత ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతి అనంతరం. గీతలో శ్లోకం ఎన్నో అధ్యాయంలో వస్తుంది? ఇది 12వ అధ్యాయంలో వస్తుంది. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. మనం వ్యవహారం చేస్తున్నాం, వ్యవహారంలో జీవిస్తున్నాం, సంసారంలో మునిగి వ్యవహారం చేస్తున్నాం. ప్రాపంచిక వ్యవహారం, సాంసారిక వ్యవహారం, రాజకీయ వ్యవహారాలలో జీవితం అంతా గడిచిపోతూనే ఉన్నది. ఈ విధముగా భౌతికముతో సంబంధం పడి, విషయాలతో సంబంధం పడి, ఇంద్రియాలతో సంబంధం పడి, ప్రకృతి వస్తువులతో సంబంధం పడి, మాయా వస్తువుల్లో మునిగిపోయి, మిథ్యా వస్తువుల్లో మునిగిపోయి భౌతికమైనటువంటి యొక్క వాటికి విలువలు ఇచ్చామే కానీ మన జీవితంలో పారమార్థికతకు మనం స్థానం కల్పించటం వల్ల భౌతిక వస్తువులు అవి అని చెప్పేసి అని అవి కూడబెట్టుకోవడం, వాటిని సంపాదించుకోవడం, వాటిని దాచుకోవడం, వాటిని భద్రం చేసుకోవడం, వాటి కాపలాగా కూర్చోవటం, జీవితం మొత్తం కొట్టుకుపోతుంది అటుకే. అలాంటి యొక్క ఆ దాంట్లో పోవటం కంటే జ్ఞానం సంపాదించుకోవటం శ్రేష్టమయ్యా అన్నాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. లోక వ్యవహారం చేయి, కానీ అదే జీవితం కాదు. అది ఎంతవరకు నీకు దాని యొక్క సంబంధం కలిగి ఉండాలో అంతవరకు సంబంధాన్ని పెట్టుకుని మిగతా జీవితాన్ని నువ్వు ఆధ్యాత్మికానికి వినియోగించుకోవాలి.
ఎందుకంటే మానవ జన్మ వచ్చిందని చెప్పనంటే అది జ్ఞానం కోసం వచ్చిందే కానీ భోగాల కోసంగా రాలా. భోగ సంబంధ జీవితం జీవించాలని చెప్పినట్లయితే లోకంలో అనేక జీవులు ఉన్నాయి. ఏ జీవితంలోకి పోయినా నిరాటంకంగా సకల భోగాలు భోగించవచ్చు. నిరాటంకంగా నీకు మానవ దేహం ఎత్తితే ధర్మాలు ఉన్నాయి, సామాజిక కట్టుబాట్లు ఉన్నాయి, ప్రభుత్వ కట్టుబాట్లు ఉన్నాయి. ఇవి అధిగమించి పోయే అవకాశాలు లేవు. వాటి పరిధిలోనే భోగించాల్సి ఉంటుంది. ఇతర జీవుల్లో ఉన్నట్లయితే సామాజిక కట్టుబాట్లు లేవు, ప్రభుత్వ కట్టుబాట్లు లేవు, యథేచ్ఛగా జీవితం అంతా భోగించుకోవచ్చు అన్నమాట. అందుచేత మానవ జన్మ అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి యొక్క జన్మ కానీ భోగ సంబంధించినటువంటి జన్మ కాదు. అందుచేత శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అలాంటి భౌతిక సంబంధమై ఉన్నటువంటి జీవితాన్ని జీవించటం కంటే జ్ఞానం ఆర్జించటం శ్రేయస్సు అన్నాడు. మొదటి పదం శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. దేనికి శ్రేయస్సు అని చెప్పినంటే నువ్వు జీవించే జీవితం వృధా జీవితం, అది కేవలం వ్యర్థ జీవితం. మీకు ఈ మాటల గీతల పరమాత్మ వాడతాడు. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చేవ ప్రకృతిం మోహినిం శ్రుతాహ అంటాడు. మోఘాశ అంటే ఏమిటి? వ్యర్థ ఆశలు. ఎన్నెన్నో ఆశలు పెంచుకుంటూ ఉన్నావు, ఎన్నింటిని ఎందో నువ్వు ఆశలు ప్రసరింప చేసుకుంటూ ఉన్నావు. నీ ఆశలన్నీ కూడా ఒకప్పుడు అడియాసలు అయిపోయేటువంటియే. మోఘాశ, నీ ఆశ పెట్టుకుంటే గురువు మీద పెట్టుకో, గురువాక్యం మీద పెట్టుకో, గురువు యొక్క చెప్పినటువంటి యొక్క సాధన మీద పెట్టుకో, భగవంతుడు బోధించేటువంటి జ్ఞానం మీద పెట్టుకో నీ ఆశ. అది నీకు సఫలీకృతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. అది కాకపోయిందా అంటే మోఘాశ అన్నాడు పరమాత్మ గీతలో. మోఘాశ మోఘ కర్మాణ, నువ్వు చేసేవన్నీ కూడా వ్యర్థ కర్మలే, చివరికి ఏవి మిగిలేటువంటివి కావు. ఎంత భౌతికంగా దేహం కోసంగా చేసుకున్నప్పటికీ కూడా ఏదో పూట మొత్తం కూడా మిథ్యామాత్రంగా మిగిలిపోయేటువంటివే కానీ అవి శాశ్వతంగా ఉండేటువంటివి కావు. నువ్వు చేయదలిస్తే పరమాత్మ సంబంధ ఆ యొక్క సాధన చేయి, సోహంభావ ధ్యానం చేయి, జ్ఞాన సాధన చేయి. అంతేగాని మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన, మనం ఆర్జించే జ్ఞానం అంతా కూడా వ్యర్థ జ్ఞానం అన్నాడు. ఇక్కడ మోఘ అంటే అర్థం, వ్యర్థం అని చెప్పి అర్థం. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన, మనం మూడు కూడా విషయంలో చేస్తూ ఉన్నాం. ఈ మూడు నీ జీవితానికి చివరికి పనికొచ్చేటువంటివి కావు. మొత్తం కాలగమనంలో కలిసిపోతాయి, మట్టిలో కలిసిపోయే కానీ నీ జీవితానికి నీ వెమ్మటే వచ్చేవి కానీ, నీ యొక్క సూక్ష్మదేహాన్ని కాపాడేవి కానీ, నీ వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసేవి కానీ, నీ జీవితం సార్థకతను పొందింపజేసేటువంటివి మాత్రం మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతసహ అన్నాడు చివరికి. విచేతసహ అని చెప్పనంటే బుద్ధి లేకపోవటం వల్ల అని చెప్పి అర్థం. అరే పాపలో మీరు మాట్లాడుకుంటూ ఉంటే నేను గమ్మును కూర్చోవాలి. అది అబావు అక్కడ కూర్చో, మాట్లాడుకో. ఇంకా ఆయన ఎవరు తీసుకెళ్ళి ఆయన. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన, ఈ మూడు పనులు చేస్తున్నాము అంటే కారణం ఏంటయ్యా అంటే విచేతసహ, బుద్ధి లేకపోవటం వల్ల. కోపం రాదు ఈ మాట వాడితే. బుద్ధి లేకపోవటం అంటే గురువు యొక్క ఆశ్రయంలో ఉండి విషయాన్ని అవగాహన చేసుకోకపోవటం కారణంగా, అంటే విచక్షణ జ్ఞానం లేకపోవటం కారణంగా, గురువు యొక్క బోధ లేకపోవటం కారణంగా, జ్ఞానం లేకపోవటం కారణంగా ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాక్షసీం ఆసురీం శైవ ప్రకృతిం మోహినీం శ్రితాహ, ఆ విధంగా జీవితాన్ని జీవించేటువంటి వారు రాక్షసీ సంబంధ మోహ సంబంధ ఈ యొక్క అజ్ఞానంలో మునిగిపోతారే కానీ వాళ్ళ పారమార్థికాన్ని పొందలేదని చెప్పనున్నాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితా. మహాత్ములై ఉన్నటువంటి ఏం చేస్తారు అంటే దైవీ ప్రకృతిని ఆశ్రితా, దైవీ సంబంధమై ప్రకృతిని ఆశ్రయించేటువంటి వారు మహాత్ములు. దైవీ ప్రకృతి ఎక్కడున్నది? మహాకారణమన్నది దైవీ ప్రకృతి. ఇది ఆసురీ ప్రకృతి. కారణదేహాన్ని ఏమంటారు? ఆసురీ ప్రకృతి. మహాకారణము దైవీ ప్రకృతి. ఇది జీవుని యొక్క స్థలం. అవిద్యోపాధికో జీవ అన్నారు. కాబట్టి అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పనంటే సూక్ష్మదేహం యొక్క సంబంధం పడి
కర్మలు చేస్తూ ఉన్నాడు, స్థూల దేహంతో సంబంధం పడి భోగాలని భోగిస్తూ ఉన్నాడు. రెండింటి సంబంధం వాడికి ఉందన్నమాట. అసలు మూల స్థలం ఎక్కడ అంటే కారణదేహ స్థలం, అజ్ఞాన స్థలం. ఇది స్వామి చెప్పేటువంటి యొక్క బ్రహ్మాండ విచారంలో స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము, అర్ధమాతృక అని చెప్పనన్నారు. అందుచేత జీవుని యొక్క స్థలం ఇదా కారణదేహ స్థలం జీవుని యొక్క స్వస్థలం అన్నమాట. కాబట్టి ఆ జీవుడు అజ్ఞానం యొక్క ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో సంబంధం పడి స్థూలదేహం గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూలదేహంతో సంబంధం పడి లోక వ్యవహారాలని చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి రెండు కూడా పంచకరణలు. ఏ రెండు? స్థూలదేహము పంచకరణయే, సూక్ష్మదేహము పంచకరణయే. అనగా తన్మాత్రలయందలి తామసికాంశము చేత పంచభూతములు వాటి సంబంధించినటువంటి స్థూలదేహం అంతా కూడా ఏర్పడింది. తన్మాత్రలయందలి సాత్విక రాజసికాంశముల చేత సూక్ష్మదేహం ఏర్పడింది. అందువల్ల స్థూలదేహ పంచీకరణ అన్నారు, సూక్ష్మదేహ పంచీకరణ, కారణదేహ పంచీకరణ అంటామా? కారణదేహంలో పంచీకరణ లేదు. ఎందువలంటే అది ఉపాధి, జీవుని యొక్క ఉపాధి, దాని పంచీకరణ లేదు. కాబట్టి పంచీకరణ అనేటువంటి యొక్క ఇది పంచ అంటే 5 పంచభూతముల యొక్క సంబంధముగా, తన్మాత్రల యొక్క సంబంధముగా ఏర్పడ్డటువంటి యొక్క ఇంద్రియ సముదాయం కానీ గోళక సముదాయం కానీ రెండింటితో సంబంధం పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క స్థూలదేహమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో గోళక సంబంధం అన్నాం, సూక్ష్మదేహమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో ఇంద్రియ సంబంధము అని చెప్పని అన్నాం. ఈ రెండింటి ఏందో నీకు వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం, తింటున్నాం, వింటున్నాం, గమనం చేస్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ఈ వ్యవహారం అంతా కూడా స్థూలదేహంలో అవయవములు ఉన్నాయి కాబట్టి, అవయవ సముదాయం ఉన్నది కాబట్టి వ్యవహారం సిద్ధించింది. అట్లాగే స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా అది అవయవ సముదాయమే. సూక్ష్మదేహానికి కూడా అవయవాలు ఏవవి అంటే ఇంద్రియాలే అవయవాలు. ఆత్మ నిరవయవి, అవిద్య కూడా నిరవయవి. దాంట్లో అవయవాలు లేవు. అక్కడ అవయవాలు ఉంటే ఏమై ఉండేది మనకి? అక్కడ వ్యవహారం ఉండేది. సుషుప్త అవస్థకు పోయినా వ్యవహారం ఉండేది. కాబట్టి వ్యవహారం మనకు సిద్ధించాలని చెప్పనంటే స్థూలదేహంతోనన్నా ఉండాలి, సూక్ష్మదేహంతోనన్నా ఉండాలి. స్థూలదేహంతో ఉంటే జాగ్రత్త వ్యవహారం సిద్ధిస్తుంది, సూక్ష్మదేహంతో ఉంటే స్వప్న వ్యవహారము సిద్ధిస్తుంది. ఈ రెండింటి వ్యవహారము లేదు. ఎక్కడ అంటే కారణదేహం సుషుప్తి అవస్థ ఎందు. ఎందుకంటే అది అవయవ సముదాయం కాదు కాబట్టి, నిరవయవి కాబట్టి, అందువల్ల అక్కడ పంచకరణ మీకు చెప్పాల. అందువల్ల శాశ్వత స్థలం వాడికి కారణదేహ స్థలం, అది శాశ్వత స్థలం అన్నమాట. ఒకవేళ స్థూలదేహ సంబంధం పడ్డా జాగ్రత్త అనుభవాన్ని పొందుతాడు, సూక్ష్మదేహ సంబంధం పడ్డా స్వప్నానుభవాన్ని పొందుతాడు. రెండింటి సంబంధం లేకపోయిందా అని చెప్పనంటే స్వస్థలంలో ఉంటాడు. ఆ స్వస్థలం వీడిపోయేదని చెప్పనంటూ లేదు. ఈ స్థూలదేహ సంబంధము అని చెప్పనంటే ఎంతకాలం ఉంటుంది మనకి? ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకే ఈ దేహముతో సంబంధం ఉంటుంది. ప్రారబ్ధ కర్మ అయిపోయిందా అని చెప్పనంటే స్థూలదేహం యొక్క సంబంధం ఇక లేదు. తర్వాత సూక్ష్మదేహం యొక్క సంబంధం మాత్రం ఉంటుంది. అదేగా చెప్పేది. సూక్ష్మదేహ సంబంధం ఉంది కాబట్టి వాడు లోకాంతర గమనం చేస్తాడు అన్నటువంటి యొక్క విషయం. అనగా మరణానంతరం అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని చెప్తుంది శాస్త్రం. శరీరం యత్ అవాప్నోతి యక్షాపిక్రామతీశ్వర గృహీత్వయితాని సంయాతి వాయు గంధాన్ నివాసయాత్. శరీరం యత్ అవాప్నోతి, దేహాన్ని పొందాడు. శరీరం ఉత్క్రామతి, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. అనగా ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ దేహం ధరించి ఉంటాడు. ప్రారబ్ధం అయిపోయిన మరుక్షణమే ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే మరొక దేహం రావటానికి గల కారణాలు ఏమిటి ఇక్కడ అంటే సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంస్కారములు, అనగా తరగని సంస్కారములు, అనేక జన్మలుగా వచ్చే సంస్కారములు. దానికి పేరు పెట్టాం సంచిత కర్మ అని చెప్పని. కాబట్టి స్థూలదేహాన్ని మాత్రం ప్రారబ్ధ కర్మ మాత్రమే ఆవహించి ఉంటుంది. ప్రారబ్ధ కర్మానుగుణ్యముగా ఈ దేహం ధరించాం కాబట్టి మనం ఈ దేహము ద్వారా సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, వేదన, బాధలు, దుఃఖాలు
రోగాలు అనేక రకాలుగా ఈ దేహరూపకంగా జీవుడు భోగిస్తూ ఉన్నాడు. వచ్చి పైన పడతా ఉన్నాయి, వద్దనుకున్నా అవి ఆగేది కాదు. ఆ దేహం ఉన్నంత వరకు ఆ దేహం యొక్క సంబంధముగా ఏ యొక్క యాక్టివిటీస్ ఎలాంటి యొక్క విధానం ఏర్పడుతుందో అవి వీడు భోగించాల్సే ఉంటుందన్నమాట. ఎందువల్ల అని చెప్పనంటే గతంలో చేసుకున్నటువంటి యొక్క కర్మలు జీవుణ్ణి బాధిస్తాయి. గతంలో చేసుకున్న కర్మలు జీవుణ్ణి బాధిస్తాయి. మనం గతంలో చేసుకున్నటువంటి కర్మలు అవి బాధయోగ్యమై ఉన్నటువంటి కర్మలు చేశామా, సుఖపెట్టే కర్మలు చేశామా? మనిషి ఏ యొక్క శాతంలో ఎక్కువ వ్యవహరిస్తాడు? గతంలో మనం చేసినటువంటి కర్మలు బాధయోగ్యమై ఉన్న కర్మలు అధిక శాతంలో చేసుకున్నామా, సుఖపెట్టే కర్మలు ఎక్కువ శాతంలో చేసుకున్నామా? చెప్పరే. బాధించే కర్మలే ఎక్కువ శాతం చేశాం. ఎందుకంటే మనకున్న మోహాలు, మనకున్న వ్యామోహాలు, మనకున్న ఆశలు ఎన్ని పైన పడి ఉన్నాయి కనుక ఏవేవో మనం చేసేస్తాం అన్నమాట. అది ఏడున్నాయి ధర్మం అని కొన్ని అవిశ్వాసాలకు లోనయ్యి ఈ చేయటం కారణంగా ఎక్కువ శాతం మనిషి పుణ్యక్రతువులు పుణ్య విధానంగా సాత్విక విధానంగా చేసేటువంటి వాటికంటే రజోగుణ సంబంధముగా తమోగుణ సంబంధముగా ఉండేటువంటి యొక్క వాటిని ఎక్కువ శాతంగా జీవితంలో ఆచరిస్తూ ఉంటాడు. అందువల్ల మనిషి గతంలో చేసిన కర్మలు ఎక్కువ శాతం బాధించేటువంటి ఈ జన్మకు వచ్చిన తర్వాత, ఈ దేహం ధరించిన తర్వాత, ఈ దేహంలో ఉన్నప్పుడు ఎక్కువగా బాధయోగ్యమై ఉన్నటువంటి కర్మలే గతంలో చేసి ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఇతడు ఎక్కడ ఉన్నప్పుడు కూడా బాధలే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాడు. అందుచేత ఈ బాధల రూపకంగా ఈ దేహం యొక్క ఆశ్రయంలో పొందుతూ ఉన్నాం. ఈ ప్రారంభం అయిపోయిందా అంటే మళ్ళా సూక్ష్మదేహంలో వెనకాల ఉన్నది. ఆ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి కర్మ అనేక జన్మలుగా తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ దేహం ధరించిన తర్వాత కూడా మళ్ళా ఇంకా వడ్డీ శాతం పైన వేసుకుని చక్ర వడ్డీ తిప్పుకుని మళ్ళీ సూక్ష్మదేహంలో మళ్ళీ దానిని భద్రపరుచుకుంటూ ఉన్నాం. అందువల్ల సూక్ష్మదేహం అనేటువంటిది నీతోనే ఉంటున్నది. కారణదేహం అనేది నీ స్వస్థలం, నీ కుంపటి అని నీ గూడు అన్నమాట. అది విడిచిపెట్టిపోయేదేమి లేదు. అందువల్ల కారణదేహోపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు ఆ జీవత్వం ఎందుకు వచ్చిందయా అంటే అవిద్యను బట్టే వచ్చింది. అవిద్యోపాధికో జీవ. అవిద్య లేకపోతే జీవత్వం లేదు. అది మూలా విద్య అన్నారు, అజ్ఞానం అన్నారు, ఇంకా అపరాప్రకృతి అని చెప్పి అన్నారు, అనేక పేర్లు పెట్టారు. ఏదైనా లోన ఉన్నటువంటి కారణదేహము. ఎందుకు అన్నారంటే కారణ అంటే జన్మకు కారణమై ఉన్నది కాబట్టి కారణదేహము అని పేరు పెట్టారు. కాబట్టి ఆ కారణదేహస్థుడై ఉన్నటువంటి యొక్క జీవుడు ఈ సూక్ష్మదేహములో ఉన్న కర్మను ఆసరాగా చేసుకుని అనేక దేహములు ధరించి లోకంలో అనేక భోగాలని అనుభవిస్తూ ఉంటాడు. తిరిగి మరలా ఆ దేహములో ఉన్నటువంటి యొక్క తాను ఆ దేహము ద్వారా ఏం చేస్తూ ఉంటాడు, మరి కొత్త కర్మలను ఆర్జించుకుంటూ ఉంటాడు. ఆ ఆర్జించేటువంటి కొత్త కర్మల యొక్క విధానంలో కూడా ఎట్లా ఉందని చెప్పనంటే కామానికి లోనై, క్రోధానికి లోనై, మోహానికి లోనై, అసూయకు లోనై, ద్వేషానికి లోనై, కక్షలు, ప్రతీకారాలు, వైషమ్యములు, విరోధ భావములు, అనేక రకాలైనటువంటి యొక్క గుణాలు మనలో చుట్టేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క గుణం మనల్ని ఆవేశించినప్పుడు ఆ గుణానికి లోనై మనం కర్మలను ఆచరిస్తూ ఉంటాం. మోహానికి లోనయ్యాం, కామానికి లోనయ్యాం, ద్వేషానికి లోనయ్యాం, అసూయకు లోనయ్యాం, కక్షలకు లోనయ్యాం. ముఖ్యంగా అనేక మంది మీద కక్షలు, ద్వేషములు, ప్రతీకారములు, వైరములు ఎన్ని ఉన్నాయి లేవా? ఆ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? తత్సంబంధ కర్మలే చేస్తాం. ఆ విధంగా ఈ దేహము ద్వారా మనం ఏం చేస్తున్నాము అని చెప్పారంటే ఆ గుణములకు లోనై, ఆ గుణముల ఆవేశాలకి గురై మనం అనేక కర్మలు చేస్తూ ఉంటే తత్సంబంధ కర్మ సముదాయం అంతా మళ్ళీ సూక్ష్మదేహంలోకి వచ్చే పడిపోతూ ఉన్నది. అది కారణదేహంలో పడదు. సూక్ష్మదేహం దానికి దాన్ని ఏమంటారు, స్టోరేజ్ రూమ్ అన్నమాట. అది పరమాత్మ గీతలు అంటూ శరీరం యత్ అవాప్నోతి యక్షాక్రామతీశ్వర. నువ్వు దేహాన్ని పొందేటప్పుడు కానీ దేహం వదిలి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఏం చేస్తున్నావు అంటే వాయు గంధాన్ యవా, వాయు గంధాన్ యవా. వాయువు పోతా ఉన్నది. అలా మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు బాగా పుష్పించి పరాగవంత పొప్పుడితో ఉన్నాయి. ఆ పూల మీదగా పోయేటువంటి గాలి ఏం చేస్తుందని చెప్పని ఆ పూలలో ఉన్నటువంటి యొక్క సుగంధాన్ని పట్టుకుపోతుంది, పూలు అక్కడే పారేస్తుంది. అట్లా మనం కూడా ఈ దేహంతో ఉన్నటువంటి వాళ్ళమై ఏదో పూట దేహం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ దేహం వదిలి పొయ్యనడు ఏం చేస్తాము అని చెప్పనంటే ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి యొక్క వాసన దాన్ని మనం సూక్ష్మ దేహంతో కూడా పట్టుకుపోతూ ఉన్నాం.
అయితే వచ్చేటువంటి గాలి కేవలం సుగంధాలు మాత్రమే పట్టుకొస్తుందా? ఆడ ఒకవేళ శవం కుళ్ళిపోయి ఉన్నది, లేదా మురుగు కాలం ఉన్నది, అటు నుంచి గాలి వస్తూ ఉన్నది, అది పట్టుకురాదా? దుర్గంధం పట్టుకురాదా? దుర్గంధం ఉన్నా అదే పట్టుకొస్తుంది, సుగంధం ఉన్నా అదే పట్టుకొస్తుంది. అట్లా మనం మన జీవితంలో మన సూక్ష్మ దేహములో మనం ఏది పెట్టుకుంటామో అదే మన అమ్మటే వస్తుంది. కాబట్టి ఏం పెట్టుకోవాలో అనేటువంటి యొక్క విషయం వివేకంతో మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఆ వివేకం ఈనాడు మనిషికి కొరవై చాలా వరకు మనస్సు లోపల దుర్గంధ సంబంధమై, తామసిక సంబంధమై, రాజసిక సంబంధమై ఉన్న కర్మలే ఆచరించి తత్సంబంధ కర్మల యొక్క దుర్గంధాన్నే మనస్సుని సూక్ష్మదేహాన్ని నింపుకుంటూ ఉన్నాడు. మనం చూసుకోవచ్చు మన జీవితాన్ని. మన జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నీ పేజీ తెరుస్తూ ఉంటే మొత్తం కూడా ఏవేవి చేశావో, జీవితంలో ఎంతమందిని బాధించావో, హింసించావో, దాచుకున్నావో మొత్తం కూడా కనపడతా ఉంటాయి. ఆ మొత్తం మన చిట్టాలో ఫీడ్ అయిపోయింది. అవి చెరిగిపోయే అవకాశాలు ఏమి లేవు అన్నాడు పరమాత్మ. వాయు గంధాన్ ఇవాసయా. ఎవరైతే మహాత్ముల యొక్క వాక్యలు నిరంతరముగా శ్రవణం చేస్తూ, నిరంతరముగా ధ్యానం చేస్తూ, ఆశీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున అంటుంది ఉత్తర గీత. ఆశీనోవా ఆగి ఉన్నావా, శయానోవా పడుకుని ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ ఆగి ఉన్నావా, సదా అశుచిగా ఉన్నావా. యోగయుక్తో భావార్జున, యోగాన్ని శీలించమంటాడు. గురువుదేవుని యొక్క బోధలు శ్రవణం చేస్తూ ఉండు, బాగా ఆయన స్మరిస్తూ ఉండు, ఆయన బోధలు అధ్యయనం చేస్తూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు. ఎప్పుడెప్పుడు ఏ కాలంలో అవకాశం వస్తుందో ఆ కాలం వల్ల నువ్వు ఆ యోగానికే వినియోగించినట్లయితే ఆ యోగ సంబంధ జ్ఞానం మన మనసు లోపల బాగా ప్రింట్ అయిపోతుంది. అందుచేత మన యొక్క సూక్ష్మ దేహాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకున్నారు, కొంత స్థలం మిగిలిపోయి ఉన్నది. ఆ స్థలంలో ఏం చేస్తారు? ఖాళీ స్థలం ఉంటే ఏం చేస్తారు? చక్కగా దాన్ని శుద్ధి చేసి పాదులు చేసి గులాబీ, చామంతి, మల్లెపూలు లాంటి మొక్కలన్నీ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే చూసేవారికి అందంగా ఉంటుంది. ఆ పూలు సుగంధం విరదలుతుంది. ఆ పూల వల్ల పరమాత్మని సేవించుకోవచ్చు. మా గృహానికి అలంకారం, చూస్తానికి అలంకారం, పీల్చడానికి అలంకారం, ఆరోగ్యకరంగా అలంకారం. కాబట్టి మన గృహం ముందు అవన్నీ కూడా నిక్షిప్తం చేసుకుంటాం. అట్లా మన హృదయము అనేటువంటి యొక్క క్షేత్రంలో ఎలాంటి మొక్కలు పెట్టుకుంటూ ఉన్నాం, మనం ఎలాంటి బీజాలు నాటుకుంటూ ఉన్నాం మనం చూసుకోవచ్చు. అది ఎవరికి వారు చూసుకోవాల్సిందే. ఎందుకంటే మన సంపద, పొద్దున్న చెప్పే మీకు, మన సంపద అనేది మనలో ఉన్న జ్ఞానం కావచ్చు, మనలో ఉన్న పుణ్యం కావచ్చు, మనలో ఉన్న పాపం కావచ్చు. పాపం నీ సంపద, పుణ్యం నీ సంపద, జ్ఞానం నీ సంపద. అది ఎవరికి పనిచేయదేమో ఉండదు. 10 ఇండ్లు కట్టు, 10 ఫ్లాట్లు కొను, 20 ఎకరాలు స్థలం కొను, 10 బ్యాంకుల్లో బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టు. ఇవన్నీ కూడా ఏదో పూట మనం అప్పచెప్పే పోవాల్సి ఉంటుంది. నువ్వు అప్పచెప్పకపోయినా వాళ్ళే రాసేసుకుంటారు. నీ కావు అనుకుంటున్నావు, నాదని చెప్పి అనుకున్నావే కానీ మనకి కావు. వాస్తవం, పరమసత్యం అది. ఏదో పూట చెప్పకో వెళ్ళిపోవాల్సింది వదిలిపెట్టేసేసి ఏదైనా మన సంపద ఉన్నదా అని చెప్పినట్టు నీ జీవితంలో విశ్వాసం కలిగి, భక్తి కలిగి, నమ్మకం కలిగి, గురువు పట్ల పరమ పూజ్యత్వం కలిగి మనం సంపాదించుకునేటువంటి జ్ఞానం ఏదైతున్నదో అది మనల్ని కాపాడుతుంది. మీకు ఈ మాట గీతల పరమాత్మ 6వ అధ్యాయంలో బోధిస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవా క్రియతే హ్యవశ్యోపి సహా జిజ్ఞాసురపి యోగశ్చ శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన, పూర్వదేహంలో నువ్వు సంపాదించుకున్న కర్మ ఏదైనా సుకృతం ఉంటే నిన్ను మళ్ళా ఆ సుకృతం ఈ మార్గానికి లాక్కొస్తుందయ్యా అంటాడు. పౌర్వదైహికం అని ఇంకో మాట వాడతాడు గీత 6వ అధ్యాయంలో. పౌర్వదైహికం, పూర్వదేహములో చేసుకుని ఉన్న ఆ సుకృతం నిన్ను ఈ మార్గాల్లోకి లాక్కొస్తుంది. దుష్కృతం ఉన్నదా పతనంలోకి లాక్కుపోతుంది, సుకృతం ఉన్నదా ఉన్నత మార్గంలోకి తీసుకొస్తుంది. అందువల్ల మనం చూడండి, మనం జీవితంలో భౌతికానికి ఇచ్చినంత ఇలువలు మనం ఆధ్యాత్మికానికి, మన జీవితం యొక్క ఉన్నతి కోసంగా ఇలువలు మనం ఇచ్చుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే భౌతికమే శాశ్వతము, భౌతికమే పరమార్థం అనేటువంటి భావాల్లో మునిగిపోవడం కారణంగా మనం ఎంత నష్టపోతున్నామో పరమాత్మ గీతలో అంటాడు. విద్య నష్టాన్ అచేత సహా అంటాడు.
3వ అధ్యాయంలో. విద్ధి తెలుసుకో నష్టాన్, జీవితంలో నష్టపోతూ ఉన్నావు అంటాడు. అందుచేత భౌతికానికి విలువ ఇవ్వటం కాదయ్యా, ఆధ్యాత్మిక విలువ అని చెప్పని అంటాడు. అందుచేత గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం, ఈ రెండింటి యొక్క సమ్మేళనం గురించి మీకు ఉపదేశారంలో రమణ భగవానుడు ఒక మంచి వాక్యాన్ని బోధిస్తాడు. ఉపదేశారం చాలా బాగుంటుంది, మీరు చదివారు ఎప్పుడన్నా? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతి మహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేక్షయా కృతం చిత్తశోధకం ముక్తిదాయకం ఉత్తమస్తవాదుచ్చమందత చిత్తజం జపధ్యానముత్తమం. మంచి వాక్యాలు. ఆయన ఏమంటా అంటే ఒక సూత్రంలో శాఖయోః ద్వయి శక్తి మూలక అంటాడు. చిత్తవాయవ చిత్క్రియాయుతాః శాఖయోః ద్వయి శక్తి మూలక. కేవలం మన స్వామిగారి బోధే దీంట్లో ఉంది. చిత్తవాయవ చిత్క్రియాయుతాః. చిత్త వాయవ, చిత్త అంటే చిత్తము, చిత్తవాయవ. చిత్త అంటే మనకు చిత్తం అనేటువంటి దానిని ఎరుకలో కూడా తీసుకుంటారు, తెలివికి కూడా అన్వయం చేస్తారు. చిత్త అంటే తెలివికి కూడా అన్వయం చేస్తారు. చిత్త వాయవ చిత్క్రియాయుతాః అనగా మన శరీరం చెప్పుకున్నాం కదా, గోళకాత్మిక వస్తువు స్థూలదేహము, ఇంద్రియాత్మిక వస్తువు సూక్ష్మదేహం అని చెప్పి అనుకున్నాం కదా. శాఖయోః ద్వయి శక్తి మూలక. మన శరీరంలో ఉన్నటువంటి యొక్క స్థూలదేహాన్ని ధరించి భరించి వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువు శ్వాస. ఇది మనం మూలాధారంలో మనకి ఈ విషయమే వస్తుంది. కాబట్టి శ్వాస యొక్క ఆధారంతో ఈ దేహం పనిచేస్తూ ఉన్నది. ఈ శరీరంలో శ్వాస లేకపోయిందా అని చెప్పారంటే ఈ దేహం జీవించే అవకాశం లేదు. మీకు ఈ మాటలు ప్రశ్నోపనిషత్తులో అందంగా చెప్పుకొస్తాడు. ప్రశ్నోపనిషత్తులో ఈ ఇంద్రియాలకు వీటికి గొడవ వచ్చింది. ఏది మేం గొప్ప అని అంటూ ఉంటే ఇంద్రియాలు మధ్యలో ప్రాణవాయువు ప్రవేశించి మీరు కాదురా గొప్ప, నేను గొప్ప అని చెప్పి అన్నది. నేను గొప్ప అని చెప్పానంటే ఏవి లెక్క చేయలే. మేమే గొప్ప, నువ్వేం గొప్ప, మీ దేహం ఉండబట్టే దేహ వ్యవహారం జరుగుతున్నది, మేము లేకపోతే దేహ వ్యవహారం జరగదని చెప్పేసి అని గొడవ పడ్డాయన్నమాట. అప్పుడు శ్రోత్రేంద్రియం అన్నది నేను లేకపోతే ఈ దేహం పనిచేయదు, నా వల్లే పనిచేస్తుందని చెప్పేసి అని ఇది కాస్త తన పుట్టింటికి వెళ్ళిపోయింది. శ్రోత్రేంద్రియం తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏదా పుట్టిల్లు? ఎక్కడ? ఆకాశం. ఆకాశం యొక్క అంశంతో ఏర్పడేది శ్రోత్రేంద్రియం. అగ్ని యొక్క పరగభాగం ఆకాశార్ధాంశమునకు ఉష్ణత్వం ఇవ్వటం కారణంగా శ్రోత్రం పుట్టెను. కాబట్టి శ్రోత్రేంద్రియం తన పుట్టింటికి పోయింది. ఓ సంవత్సరం కాలం పాటు ఉండి వచ్చిందన్నమాట. నువ్వు లేను కదా, ఎట్లా ఉంది మీ పరిస్థితి అని చెప్పానంటే నువ్వు లేకపోతే లేకపోయావు, కానీ మా వ్యవహారం ఉండదు, మాకేం ఇబ్బంది ఏం లేదు. తర్వాత నేత్రేంద్రియం అన్నది ఇప్పుడు నేను పోతున్నా చూడండి, దీని గతి ఏమవుతుందో దేహం గతి అని చెప్పని నేత్రేంద్రియం కాస్త తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏదా పుట్టిల్లు? నేత్రేంద్రియానికి అగ్నిస్థలం. ఆడికి వెళ్ళి సంవత్సరం కాలం పాటు ఉండి వచ్చిందనమాట. నేను లేను కదా ఎంతకాలం పాటు, ఏమైంది మీ పరిస్థితి అని చెప్పానంటే నువ్వు లేకపోయి మా పనులను మేము చేసుకుంటూనే ఉన్నాం, మేము మాకు బతుకులు ఉన్నాయని చెప్పని అందనమాట. తర్వాత వాగేంద్రియం వచ్చింది. ఇప్పుడు నేను పోతాను చూడండి మీ బతుకు ఏమైపోతుందో అని చెప్పేసి అని తన పుట్టింటికి అది వెళ్ళిపోయింది. ఏదా పుట్టిల్లు? వాగేంద్రియానికి ఆకాశస్థలం. ఆకాశము పృథివీ యొక్క పరకభాగం ఆకాశార్ధాంశమునకు కఠినత్వం ఇవ్వటం వల్ల వాక్కు పుట్టెను. ఏమన్నా కాదా? పృథివీ యొక్క పరకభాగం ఆకాశార్ధాంశమునకు కఠినత్వం ఇవ్వటం వల్ల ఏం పుట్టింది కదా? మరి వాక్ ఆకాశ స్థలమే కదా. అవును, శ్రోత్రేంద్రియం పుట్టింది. శ్రోత్రేంద్రియం కారణం, వాగేంద్రియం కార్యం. ఆకాశం వల్ల పుట్టింది కాబట్టి శ్రోత్రేంద్రియం ఆకాశ గుణముకు శబ్దాన్నే వింటుంది. ఆకాశం వల్ల పుట్టింది కాబట్టి వాగేంద్రియం ఆకాశం యొక్క గుణముకు శబ్దాన్నే మాట్లాడుతుంది. సరే, అడగపోయింది. సంవత్సరం కాలం పాటు ఉండి వచ్చింది.
మీ గతి ఏమిటయ్యా అని చెప్పి అడిగితే నువ్వు పోవటం వల్ల ఈ కొంపలో ఏ గొడవ లేకుండా ఏమి ప్రశాంతిగా జీవించాము, నువ్వు ఎందుకు వచ్చావు అనవసరంగా ఈ కొంపకి అని చెప్పి అన్నాయన్నమాట. ఇట్లా అయిన తర్వాత చివరికి ప్రాణవాయువు వచ్చింది. ఇప్పుడు సరే ఇప్పుడు నా సంగతి చూడండి రా అని చెప్పి అన్న. ఎప్పుడైతే ప్రాణవాయువు కాస్త దేహం నుంచి పైకి లేచిందో మొత్తం కోకటి ఎల్లతో కూడా చెట్టు అంత పైకి పగిలించుకుని లెగవలసి వచ్చిందన్నమాట. అప్పుడు అన్నీ కూడా ప్రార్థించాయి, అయ్యా నువ్వు ఆగా లేగవమా, నువ్వు లెగిస్తే మా పని కాస్త ఖాళీ అని చెప్పాను. అప్పుడు ప్రాణవాయువుని అన్ని ఇంద్రియాలు కూడా స్తుతిస్తాయన్నమాట. మనకి ఈ విషయాన్ని మన ప్రశ్నోపనిషత్తులో అందంగా ఆయన చెప్పుకొస్తాడు. ప్రశ్నోపనిషత్తులో ప్రాణవాయువు గురించి చాలా అద్భుతంగా మంచి బోధ వస్తుందన్నమాట. దాంట్లో రెండవ ప్రశ్న వస్తుంది ప్రశ్నోపనిషత్తులో, ఈ యొక్క ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అని అడుగుతాడు శిష్యుడు. పిప్పలాద మహర్షి చెప్తాడు, ఈ ప్రాణవాయువు ఆత్మ నుండి వస్తుందని చెప్పని అంటాడు. స్పష్టంగా ఉంటుంది దాంట్లో మాట. రెండవ మంత్రంలో ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాణవాయువు అని చెప్పనంటే ఇది ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తుంది అంటాడు. స్పష్టంగా మంత్రం దాంట్లో ఉందన్నమాట. స్వామి చెప్పింది అదే మంత్రం కదా. గురుగారు చెప్పింది ఏమిటి? శుద్ధ బ్రహ్మము నుండి ఈ ప్రాణవాయువు పుట్టి బయటికి వస్తూ ఉన్నది. శుద్ధ బ్రహ్మము యొక్క సాకార ఆకారమే ఈ శ్వాస. చబల బ్రహ్మ అని పేరు పెట్టుకున్నాం అనుకో. శుద్ధ బ్రహ్మం నిరాకారం, నిర్గుణం, స్వప్రకాశం, చేతనాత్మికం, నామరూపరహితం, సర్వాధారం, సచ్చిదానందం, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి వస్తువు. ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క సాకారం ఏమిటయ్యా అని చెప్పనంటే ఈ శ్వాస అంటారు. అందువల్ల వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి మంత్రం అని చెప్పి అన్నమాట. ఓ వాయువా నువ్వు సాక్షాత్కరించిన బ్రహ్మము అన్నాడు. వాయో త్వం ఏవా నీవే ప్రత్యక్షం బ్రహ్మాసి. ప్రత్యక్షం అంటే నా కంటికి తెలియబడేటువంటి దీనిని ప్రత్యక్షం అంటాం. అక్షం ఇంద్రియం ప్రత్యక్షం. అక్షం అంటే కన్ను. అక్షం అంటే కన్ను అన్నమాట. ఇప్పుడు శ్రోత్రేంద్రియం ఉంది, ఇది అక్షం, ఇది కన్ను కాదా? కన్ను అంటే ఇదే కాదు. రూపాలను చూసే విషయంలో ఇది కన్ను. శబ్దములను చూసే విషయంలో ఇది కన్ను. శబ్దాలను చూస్తుంది, రసాలని చూస్తుంది, గంధాలని చూస్తుంది. కన్నది ఏమి నాలుక మీద ఒక రుచి పదార్థం పడేస్తే ఎట్లా ఉందరా అని చెప్పి అడిగితే ఏమంటాడు? చాలా బాగా ఉందంటాడు. మరి కారం తక్కువ వేసావు, బాగా ఉంది. ఉప్పు కూడా తక్కువ వేసావు, బాగా ఉంది. అట్లా కొలుస్తుందన్నమాట. రూపం లేదు దానికి. ఏమి రూపం లేకపోయినా చూడగలుగుతుంది ఈ కన్ను అన్నమాట. అందువల్ల అక్షం అంటే అది చూస్తుందన్నమాట. ప్రత్యక్షం ఎట్లా అయితే ఈ శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని చూస్తూ ఉన్నామో, నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని చూస్తూ ఉన్నామో, జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని చూస్తూ ఉన్నామో, అట్లా మనం మన యొక్క గమనికతో నువ్వు శ్వాసని చూడవచ్చు. నీ శ్వాస గమనాన్ని చూడవచ్చు. ఇప్పుడు చెప్పే కదా మీకు, ఒక పదార్థం తిన్నప్పుడు ఆ పదార్థంలో ఆ తీపి అనేటువంటిది ఉన్నప్పుడు ఆ తీపి తక్కువగా ఉన్నదా, ఎక్కువగా ఉన్నదా, మధ్యస్థంగా ఉన్నదా చూస్తల్లా. రూపం ఉందా దానికి? ఏమన్నా రూపం లేకపోయినా తక్కువగా ఉన్నా చూస్తున్నావు, ఎక్కువగా ఉన్నా చూస్తున్నావు, మధ్యస్థంగా ఉన్నా చూస్తున్నావు. అదే ప్రకారంగా నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు నీకు ఆ యొక్క శ్వాస గమనం ఎట్లా ఉన్నదని చెప్పనంటే ఎంతెంత మనస్సు నిశ్చలమై, నిర్మలమై, శుద్ధమై, అంతర్ముఖమై, ప్రశాంతతను పొంది అంతర్ముఖమై ఆత్మ యొక్క తత్వానుభవాన్ని పొందుతూ ఉంటుందో, బ్రహ్మములో విలీనమవుతూ ఉంటుందో, ఆ బ్రహ్మములో విలీనం అయ్యే కొద్దీ నీ శ్వాస ఎంతెంత తగ్గుతుందో నీకు కనబడుతుంది. నీ అవగాహనకు ఇక్కడ కనబడుతుందని చెప్పనంటే కంటికా అది కనబడుతుంది. నీ శబ్దం కనబడుతుంది, రసం కనబడుతుంది. కనబడింది కాబట్టి చెప్పావు. నువ్వు చూసావు, రసాన్ని చూసావు. ఎట్లా ఉందని చెప్పనంటే ఎట్లా ఉంది? అది తీపిగా ఉంది. చూసావు, పుల్లగా ఉంది. చూసావు, ఒగరగా ఉంది. చూసావు, చేదుగా ఉంది. మరి ఇన్ని విధాయకాలుగా నువ్వు విభజించి చెప్తున్నావంటే చూడక నువ్వు చూసావు. నేను ప్రసాద్ గారు అర్థమవుతున్న మాటల్లో గందరగోళంగా ఉందా?
ఏం లేదు లేదు కదా. ఏం లేదు చెప్పుకుంటావు చూశావు, చూస్తున్నావు. అట్లా నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు నీ మనస్సు, నీ యొక్క స్థితి ఎట్లా ఉన్నదో, నీ శ్వాస ఎంత గమనం కలిగి ఆడుతున్నదో నువ్వు చూస్తూ ఉన్నావు. ఆ చూసే విధానాన్ని బట్టి అంటాడు ఆ మహర్షి, ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నాడు. అసి, నువ్వు బ్రహ్మమై ఉన్నావు, నా ప్రత్యక్షమైన బ్రహ్మమై ఉన్నావు. నిన్ను ఆశ్రయించడం కారణంగా, నిన్ను నేను పట్టుకోవటం కారణంగా, నిన్ను ఆశ్రయించడం కారణముగా నీ ద్వారా నిర్వికారమై, నిరాకారమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై ఉన్నటువంటి బ్రహ్మాన్ని నేను చేరుకుంటూ ఉన్నాను. కాబట్టి భౌతికమై ఉన్నటువంటి యొక్క వస్తువులు చేరుకోవాలని చెప్పానంటే మనకు సదుపాయాలు ఉన్నాయి. భౌతికమై ఉన్నటువంటి యొక్క వస్తువులు చేరుకోవాలంటే మనకి సదుపాయాలు ఉన్నాయి. ఆ సదుపాయాలు అనేటువంటివి ప్రకృతి చేసిందన్నమాట. ఆ సదుపాయం మనకి ప్రకృతి చేసింది. ప్రకృతి అని చెప్పనంటే ఈ యొక్క పంచభూతాత్మక విశ్వం, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5 ఉన్నాయి. ఆరో భూతం అంటూ లేదు. ఏ యొక్క పంచభూతాత్మికమై విశ్వం ఉన్నదో ఆ పంచభూతముల యందు పంచగుణాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని చెప్పేసి అని. కనుక ఆ పంచభూతముల యందు ఉన్నటువంటి ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలను తెలియజేసుకోవాలని చెప్పనంటే ఇంద్రియాలు కావాలి. తనలో ఉన్న గుణాలను అభివ్యక్తం చేసుకోవాలంటే ఏముండాలి? అక్కడ ఇంద్రియాలు కావాలి. ఆ ఇంద్రియాలు తనను అభివ్యక్తం చేసుకోవటానికి ఆ పంచభూతాలు ఈ యొక్క దేహానికి 5 ఇంద్రియాలుగా ఇచ్చిందనమాట. నువ్వు తెచ్చుకోవాలా, నువ్వు కొనుక్కోవాలా, నువ్వు తయారు చేసుకోవాలా ఏమి. అందుచేత ఆ ఇంద్రియాలు పొందటం కారణముగా ఆ ఇంద్రియముల యొక్క సహకారముతో ఆ పంచభూతములలో ఉన్నటువంటి యొక్క పంచ విషయాలను మనం ఆస్వాదిస్తూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. పంచ విషయాలను మనం గ్రహిస్తూ ఉన్నాం. నీకు పంచభూతాలు తెలియబడవు, నీకు పంచభూతాలు తెలియబడవు. ఆ పంచభూతముల యందు ఉన్నటువంటి గుణాలు మాత్రమే తెలియబడతాయి అన్నమాట. పంచభూతాలు తెలియబడవు. ఎందువల్ల అని చెప్పనంటే ఆ పంచభూతములు ఇంద్రియాలకు కారణం కాబట్టి కారణాన్ని కార్యములు గుర్తించలేవు. తండ్రి పుట్టుక కొడుకు గుర్తిస్తాడా? అందుచేత ఇవి తన కారణాన్ని గుర్తించలేవు. ఆ పంచభూతములలో ఉన్న గుణాలు మాత్రమే తెలుసుకునే సామర్థ్యం ఇంద్రియాలకు మాత్రమే ఉందన్నమాట. అందుచేత ఏ యొక్క భౌతికమై ఉన్నటువంటి యొక్క పంచభూతాత్మక విశ్వం ఉన్నదో 2 ఉన్నాయి పదార్థాలు, విశ్వము, విశ్వేశ్వరుడు. సాకారము, నిరాకారము, ఇంద్రియ గోచరం, ఇంద్రియాతీతం 2 ఉన్నాయి. సాకారంచ నిరాకారంచ అంటుంది కఠోపనిషత్తు. 3వ పదార్థం లేదు. భౌతిక పదార్థం, అభౌతిక పదార్థం, ఇంద్రియ గోచరం, ఇంద్రియాతీతం, జడ పదార్థం, చైతన్య పదార్థం, దుఃఖ పదార్థం, ఆనంద పదార్థం, అప్రకాశిక పదార్థం, ప్రకాశిక పదార్థం, ఇంద్రియ గోచరం, ఇంద్రియ అతీతం. కాబట్టి ఇంద్రియ గోచరమై ఉన్నటువంటి యొక్క విశ్వములో ఉన్నటువంటి యొక్క వాటిల్లో మనం గ్రహించేది కేవలం ఆకాశమునందలి శబ్దాన్ని, వాయువునందలి స్పర్శమును, అగ్ని అందలి రూపాన్ని, జలమునందలి రసాన్ని, పృథివీ అందలి గంధాన్ని మాత్రమే మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన జీవితం అంతా కూడా పుట్టినప్పటి నుంచి సచ్చే పర్యంతం మనం చేస్తున్న వ్యవహారం కేవలం భౌతికమై ఉన్నటువంటి పంచభూతముల యందు ఉన్నటువంటి యొక్క విషయ సముదాయం వరకే మనం పయనిస్తూ ఉన్నాం. ఆ విషయములకు అవతల ఉన్న పంచభూతాల దాకా మనం పోలేకపోతూ ఉన్నాం. పంచభూతములో కారణమై ఉన్న మాయ దాకా పోలేకపోతూ ఉన్నాం. మాయకు అధిష్టానమై ఉన్న బ్రహ్మము దాకా మనం పోలేకపోతూ ఉన్నాం. మనం గ్రహిస్తుంది ఏమిటని చెప్పండి, కేవలం ఈ గుణములు మాత్రమే. జీవితంలో కోరుకుంటుంది ఏమిటని చెప్పనంటే బ్రహ్మమును కోరుకుంటూ ఉన్నాం, గుణముల్లోకి పయనిస్తూ ఉన్నాం. మనం బ్రహ్మాన్ని కోరుకుంటూ ఉన్నాం. బ్రహ్మాన్ని అపేక్షించే మన యొక్క జీవన విధానం ఉన్నది, మన ప్రయత్నం ఉన్నది. బ్రహ్మమును అపేక్షించి అంటే బ్రహ్మము అంటే ఆనందం. బ్రహ్మం ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? బ్రహ్మం అంటే ఎట్లా ఉంటుంది? అది శబ్దమా? బ్రహ్మం అంటే స్పర్శమా, రూపమా, రసమా, గంధమా? ఏది బ్రహ్మం అంటే? ఏది కానిది. శబ్దం కాదు, స్పర్శ కాదు, రూపం కాదు, రసం కాదు. కాబట్టి బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు ఎట్లా చెప్పారు మహాత్ములు? దానికి ప్రమాణకంగా అని చెప్పానంటే ఆనందం అన్నారంతే. బ్రహ్మము యొక్క లక్షణములు తెలియబడతాయే కానీ బ్రహ్మము తెలియబడదు. భౌతిక పదార్థం తెలియబడదు. ఆ భౌతిక పదార్థం నందల గుణాలు తెలియబడతాయి.
కాబట్టి భౌతికమై ఉన్నటువంటి యొక్క విశ్వములో నువ్వు భౌతిక పదార్థం తెలియబడదు, ఆ భౌతిక పదార్థమునందలి గుణాలే గోచరిస్తాయి. పారమార్థికమగు బ్రహ్మము తెలియబడదు, బ్రహ్మమునందలి లక్షణమగు ఆనందమే తెలియబడుతుంది. నీకేం కావాలి చెప్ప అసలు? నీకు ఆనందం సావా? నీ బ్రహ్మం తెలియ నీకెందుకు అదంతా? నువ్వు కోరుకున్న జీవితంలో ఏమిటి? ఆనందం. ఆనందమే బ్రహ్మం అన్నాడు. దానికి అంటాడు వేదవ్యాసుల వారు, ఆనందమయోభ్యాసాత్ మాంత్రవర్ణికమేవచ గీయతే అన్నాడు బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసులో. మాంత్రవర్ణికమేవచ గీయతే, గీయతే అంటే చెప్పటం. అనేక ఉపనిషత్తులు వేదములన్నీ కూడా బ్రహ్మమును గీయతే చెబుతూ 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 ఉన్నాయట. ఏమని అంటే ఆనందం ఆనందం ఆనందం, బ్రహ్మం అంటే ఆనందం అని చెబుతున్నాయే కానీ ఇంకో మాట చెప్పటం వల్ల. అందుచేత బ్రహ్మములో ఉన్నటువంటిది లక్షణం, ఆ లక్షణం మారేటువంటిది కాదు, ఎప్పటికీ ఉండేటువంటి లక్షణం. అందువల్ల బ్రహ్మము అని చెప్పన్నప్పుడు చెప్పిన మాట వేదవ్యాసాలు బ్రహ్మసూత్రాలలో ఆనందమయోభ్యాసాత్ ఆనందమయ. బెల్లపు గడ్డ, దాంట్లో ఏముంటుంది? కింద ఏముంటుంది? పైన ఏముంటుంది? ఆ మూల ఈ మూల లోపల ఏముంటుంది? అంత తీపిమయం. బెల్లం అంటే తీపిమయం, బ్రహ్మం అంటే ఆనందమయం. అందువల్ల వేదవ్యాసుల వారు పరమాత్మ విషయం చెబుతూ ఆనందమయోభ్యాసాత్, బ్రహ్మము అంటే ఆనంద స్వరూపము. లోకంలో మానవులకు అపేక్షలు ఉన్నాయి. విష్ణువుని సేవించే వాళ్ళు ఉన్నారు, శివుని సేవించే వాళ్ళు ఉన్నారు. శివుని సేవించే వాళ్ళు విష్ణువుని సేవించకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. శివులు ఉన్నారు కదా, వాళ్ళు శివుడే దేవుడు అంటారు, ఆయనే మూలం అంటారు. ఆయన కాకుండా మిగతా దేవతలందరూ కూడా దేవుళ్ళు కాదని చెప్పినారు. అదే శైవుల వైష్ణవులైతే మా విష్ణువే దేవుడు, శివుడు దేవుడు కాదు, మా విష్ణువు యొక్క ఆధారంతో అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు అని అపేక్ష కలిగి ఉన్నాడు విష్ణువు యందు. అదే అమ్మవారి భక్తులైతే మా అమ్మ ముగ్గురు మూర్తులు కన్న తల్లి, మూలపు తల్లి కాబట్టి మా అమ్మ లేకుండా ఏ మూర్తులు కూడా లేరు, మా అమ్మ దగ్గర ముగ్గురు కూర్చోవాల్సిన కాలకాడ అని చెప్పిన శాక్తేయులు వాళ్ళు ఆ విధంగా బోధిస్తారు. ఇట్లా ఎవరెవరి దేవత పట్ల అపేక్ష ఉంటుందో ఆ దేవతను వాళ్ళు గొప్పగా భావించి మిగతా దేవతలు తక్కువ చేసేస్తారు. ఒకవేళ నీవు కనుక శివాలయం కట్టావు అనుకో, శివుడిని ప్రధానంగా పెడతావు, మిగతా దేవతలను పక్కన బారేస్తావు. ఒకవేళ నువ్వు కనుక విష్ణు ఆలయం కట్టావు అనుకో, విష్ణువుని ప్రధానంగా పెడతావు, మిగతా దేవతలని పక్కన పెట్టి. ఎందువల్ల నీ దేవత ప్రధానం కాబట్టి అక్కడ పెట్టేస్తాం, మిగతా వాళ్ళని మా సేవకులు, మా స్వామికి వీళ్ళందరూ సేవకులు కాబట్టి అని చెప్పి పక్కన పెట్టేస్తాం. ఇట్లా మానవుడు దైవం యొక్క విషయంలో అపేక్షించే విషయంలో పక్షపాతం ఉన్నది. నా దేవుడు అంటాడు, పక్క వాళ్ళ దేవుళ్ళు కాదని చెప్పని అంటాడు. కాబట్టి దేవతా సంబంధ ఆరాధనలో, దేవతా సంబంధ అర్చనలో, దేవతా సంబంధ పూజా విధానాలలో వ్యత్యస్తములైనటువంటి నీకు కనపడతాయి. కానీ లోకంలో సర్వమానవుల యొక్క విధానాలు చూసినట్లయితే వ్యత్యస్తం లేని ఏదైనా ఉందా అంటే బ్రహ్మము యొక్క విషయంలో, సర్వమానవుల యొక్క విషయంలో వ్యత్యస్తం లేకుండా ఉన్నది ఏదైనా ఉన్నదా అని చెప్పనంటే బ్రహ్మము యొక్క విషయంలో అన్నమాట. ఎట్లాంటి వ్యత్యాసం లేని విధానం అంటే పిల్లవాడైనా పెద్దవాడైనా ముసలివాడైనా ఆస్తికుడైనా నాస్తికుడైనా వైష్ణవుడైనా శైవుడైనా అందరూ కోరేది ఆనందమే. ఒకవేళ వైష్ణవుడిని ప్రార్థించిన శివుణ్ణి ప్రార్థించిన నాకు ఆనందం పొందే మార్గం చెప్పవయ్యా అంట, ఆనందాన్ని ఇవ్వవయ్యా అంటాడు. శివుణ్ణి విష్ణువుని సేవించే వ్యక్తి కూడా నాకు ఆనందాన్ని ఇవ్వమని చెప్పని అంటాడు. అమ్మవారిని సేవించేవాడు కూడా ఏమంటాడు, నా దుఃఖం ఇవ్వమని చెప్పని అంటాడా? నా దుఃఖం ఇవ్వు, అశాంతి ఇవ్వు, బాధలు రోగాలు అని చెప్పని అంటాడా? ఏమంటాడు? నాకు ఆనందాన్ని ఇవ్వమని చెప్పని అంటాడు. ఒకవేళ అమ్మవారి దగ్గరికి పోయి అక్షోత్రాలు చేసి సహస్రనామాలు చేసి పూజలు చేసి ఎన్ని చేసినప్పుడు కూడా చివరికి 100 టెంకాయలు కొట్టిన తర్వాత కూడా వాడు ఒకవేళ అమ్మవారితో ఏమంటాడు, నాకు అమ్మ నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నాకు ఆనందాన్ని ప్రసాదించమమ్మా అని చెప్పని కోరుకుంటాడు కదా. ఒకవేళ అమ్మవారి కనుక మాటలు వచ్చి మాట్లాడింది అనుకో, అమ్మవారు ఏముంటుంది, అరే బొడుద్దాయి బుద్ధి లేని వాడా, నీకు ఆనందం కోరుకుంటున్నావు కదా, గురువు దగ్గర ద్వారా ఉపదేశం చేస్తాడు, ధ్యానం చేస్తారా, శ్వాసను గమనిస్తూ బ్రహ్మమును పొందు అని చెబుతుంది అమ్మవారు. అమ్మవారు చెప్పాల్సి వచ్చినా అదే చెబుతుంది, కృష్ణ పరమాత్మ చెప్పాల్సి వచ్చినా అదే చెబుతాడు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం ధ్యానినః తత్వదర్శన తద్విధి ప్రణిపాతేన. గురువుల దగ్గర పోరా, సాష్టాంగ నమస్కారం చేసుకోరా, వాళ్ళ దగ్గర కూర్చో, చక్కగా నీ జ్ఞానాన్ని ప్రబోధింపజేస్తారు, మోక్షానికి పోతావని పరమాత్మ చెప్పాడు, కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి మన గీతలో ఆ శ్లోకం వచ్చింది.
అమ్మవారు చెప్పుకున్నట్లయితే అది కూడా ఒక శాస్త్రంగా మనకు కూడా వచ్చి ఉండేది అనమాట. ఎవరు చెప్పాల్సి వచ్చినా ఆ మాటే చెప్పాలి. ఏం చెప్పాలి? గురువు దగ్గరికి పో. నేను కూడా అట్లాగే పోయా అని చెప్పి అన్నాడు కదా పరమాత్మ. సాందీపుని వద్దకి ఆయన వెళ్ళి విద్యాధ్యయనం చేశాడు. ఉపదేశం పొంది ఆయన ధ్యానం చేశాడు. కృష్ణ పరమాత్మ ధ్యానం చేయలే. మీకు ధ్యానం గురించి మీకు భారతం శాంతి పర్వంలో ఒక సన్నివేశం వస్తుంది. పంచాత్మికం బైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవి ఎనునదియును బుద్ధియందు దిగించు శుద్ధమైన నాలభ తెరవున లోలత అరహితములుగాగా అన్నియును సంకలితములుగా నంచిత చదురు కూర్చున్నవాడ ఈ పరమ ధ్యానమేమి కథన నొలసనొకలోకనము కొండొక్క ఇంత లేక విస్మయము పొందినామది వినగనరహమేని వినిపింపవే నాకు ఇత్యరంగు అని పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటే ధర్మరాజు పోయి ఆ సందర్భంలో ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆడ నిశ్శబ్దంగా కూర్చుంటే చాలాసేపు అయిన తర్వాత కృష్ణ పరమాత్మ ధ్యానం నుండి బయటికి వచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా ధర్మరాజు ఉన్నాడు. ఎప్పుడొచ్చావురా అని చెప్పి అడిగితే నా విషయం తర్వాత చూద్దాం, అసలు నీ విషయం చెప్పు ముందు. ఈ ధ్యానం ఏమిటి, స్థితి ఏమిటి? నొలచిన్నొకలోకమును కొండొక్క వింతలేక విస్మయము పొందే నామది వినగ నరహమేని వినిపింపవే. ఈ ధ్యానం యొక్క స్థితిని నేను వినదగునని చెప్పి మీకు అనిపిస్తే నాకు చెప్పండి. ఈ ధ్యానం నాకు కావాలి, దీని ద్వారా ఆత్మశాంతి పొందుతా అని చెప్పని అంటాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ ధ్యానం చేసి ఆయన బ్రహ్మతత్వానుభవాన్ని పొందాడు. పరమశివుడు కూడా ధ్యానం చేసే పరమశాంతిని ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఇవానాం వరిశిష్టాంతే వసదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కర కలిత చిన్ముద్ర ఆనందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే కరకలిత చిన్ముద్ర ఆనందమూర్తిం. చిన్ముద్ర దాలిసి పద్మాసనాశనుడై రెండు కనులు ముకులించి అంతర్ముఖుడై స్వాత్మారామం ఆత్మ ఆరామం తన యొక్క ఆత్మయందు అంతరాత్మయందు బ్రహ్మమునందు ఆరామం దాంట్లో రమించి పరమశాంతిని పొందినట్లుగా మనకి బోధిస్తూ ఉన్నారు. సకల దేవతలకు మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మం. మీకు ఈ మాట భాగవతం బోధిస్తూ ఉన్నది. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల అంటే బ్రహ్మ విష్ణు త్రిమూర్తుల త్రిలింగ పురుష స్త్రీ నపుంసక త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగా ఏల ఈ ఆయడన్ కలడంబోది కలండు గాలి కలడాకాశం అంతటా ఉన్నాడు. త్రిమూర్తులలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, సమస్త జీవ సముదాయంలో ఉన్నాడు, పంచభూతాలలో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు అయ్యా బ్రహ్మం అంటాడు భాగవతంలో. అలాంటి బ్రహ్మమును పొందాల్సి వస్తే బ్రహ్మైనా అంతర్ముఖం కావాల్సిందే, విష్ణువైనా అంతర్ముఖం కావాల్సిందే, శివుడైనా అంతర్ముఖం కావాల్సిందే. బహిర్ముఖం వల్ల పొందే అవకాశం లేదు. బహిర్ముఖం వల్ల ప్రపంచం గోచరిస్తుంది, అంతర్ముఖం వల్ల పరమాత్మ గోచరిస్తాడు. అందుచేత లోకములో సకల మానవులు కూడా అపేక్ష లేకుండా భగవంతుని కోరేటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉన్నదా అంటే అది బ్రహ్మము. ఎవరైనా ఏం కోరతారు? ఇస్లామిక్ వాడైనా, క్రైస్తవ వాడైనా, బుద్ధులైనా, బౌద్ధులైనా, జైనులైనా, కాపాలికులైనా ఎవరైనా కానీ కాక ఏం కోరతారు? జీవితంలో ఆనందమే కోరేది. ఆనందం అపేక్షించి ప్రతి కార్యం చేస్తూ ఉంటారు. అందరూ బ్రహ్మాన్ని కోరుతూ ఉన్నారు. బ్రహ్మమనే పేరు పెట్టావు అంతవరకే. నీ బెల్లు ఏడ బెల్లు? నీ బెల్లు అప్పుడే అయిందా? ఏడమ్మా చూడు, 8:24 అయింది ఇక్కడ. డ్యూటీ నేను చేస్తున్నా. నీ డ్యూటీ ఆడిచ్చారు, నీ గంట డ్యూటీ ఇచ్చారు. నీకు ఇచ్చింది గంట డ్యూటీ, 7:30కి ఇచ్చావు నాకు సమయం. నీ టైం ముందు పోతుంది. ఇది కాలాతీతంగా ఉంది. ఇది కాలానికంటే ముందు పోతుంది అసలు. ఇది తిని 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 రైతులు రెక్కలు పోతావన్న పండించలేక. ఏమంటారు? అధ్యక్షుల మాట వింటారా?
నా మాట వింటారా? మేము లేస్తే కదా స్వామి, అసలు మీరు లెగిస్తే కదా. మీరు పోతారా మమ్మల్ని వదిలి? ఈ అధ్యక్ష స్థానం ఊడిపోయి విషయం పూర్తి విషయం ఆడపూర్తి అవుతుంది అప్పుడే. విషయం పూర్తి చేస్తే అయిపోయింది. అమ్మా చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయో ద్వయి శక్తి మూలక. రమణ భగవానుడు ఇచ్చిన మంత్రం అది. చిత్తవాయవ అంటే చిత్త అంటే తెలివి అన్నమాట. ఈ తెలివి సూక్ష్మ దేహాన్ని ధరించి వ్యవహరింపచేస్తుంది. చిత్త వాయవ, వాయువు అంటే శ్వాస అన్నమాట. ఈ శ్వాస స్థూల దేహాన్ని ధరించి వ్యవహరింపచేయిస్తుంది. స్థూల దేహానికి ఆధారము శ్వాస అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. శ్వాస లేకపోతే ఈ దేహం వ్యవహరించే అవకాశాలు లేవు. ఈ శ్వాస వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులుగా నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఉపవాయువులుగా అనేక రకాలుగా విభజింపబడి ఈ దేహాన్ని అన్ని విధాలా కాపాడుతూ ఉన్నది. మన శరీరంలో ఆ శ్వాసలు కాస్త లేకపోయిందంటే ఇది మంగళకరంగా పూజ్యవంతముగా తేజవంతముగా ప్రకాశవంతముగా ఉండే అవకాశాలు లేవు. ఇంత విధానంగా దేహం ప్రకాశవంతంగా ఉందంటే శ్వాస ఆధారంతో ఉన్నది. రెండవది ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని ధరించి వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువు తెలివి. ఎందువల్ల అంటే ఈ రెండు జడములే, పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క నిర్మాణాత్మిక వస్తువులు కాబట్టి స్థూలదేహము జడమే, సూక్ష్మదేహము జడమే. ఆ రెండు స్వతంత్రించి వ్యవహరించే అవకాశాలు లేవు. ఎందువల్ల త్రిగుణాల నుంచి పుట్టాయి కాబట్టి. తన్మాత్రల యందలి త్రిగుణములు వాటి నుంచి పుట్టాయి కాబట్టి ఆ జడాత్మికములు పంచభూతాంశములతో పుట్టాయి కాబట్టి జడాత్మికములు. కాబట్టి జడాత్మికములై ఉన్నటువంటివి గోళకాత్మిక స్థూలదేహము, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము, ఈ రెండు కూడా స్వతంత్రించి వ్యవహరించే సామర్థ్యం వాటికి లేదు. కాబట్టి వాటిని వ్యవహరించేటువంటి యొక్క సామర్థ్యం బ్రహ్మము నుండే రావాలి. ఆ బ్రహ్మము యొక్క అంశం ఏంటని చెప్పనంటే బ్రహ్మము యొక్క స్థూలాకారము ఎరుక మహాకారణం అన్నారు. ఆ మహాకారణం యొక్క స్థూలమే శ్వాస అన్నారు. ధ్యానంలో ఉన్నప్పుడు ఎంతంత శ్వాస ఆగుతూ ఉంటుందో అంతంత మహాకారణం పెరుగుతూ ఉంటుంది అని చెప్పాను. అనగా శ్వాస ఆగి ఆగి పూర్తిగా ఆగిపోయినప్పుడు అది మహాకారణంగా ఉంటుంది. మహాకారణం అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నాం. అది శ్రీకర బ్రహ్మాకారుని అంటాడు వేమన. దాని గాయత్రి అను ఓంకారమును ఏదన్నాను. కనుక ఆ మహాకారణాత్మికమై ఉన్నటువంటి యొక్క ఎరుక అనేది గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని ధరించి వ్యవహరింపజేయిస్తూ ఉన్నది. ఆ మహాకారణమగు ఆ తెలివి స్థూలమై శ్వాసగా పరిణమించి ఈ శ్వాసగా ఉండి గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహాన్ని ధరించి ఇది వ్యవహరింపచేయిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రెండింటికి కూడా వ్యవహారానికి మూల కారణం ఏంటని చెప్పనంటే బ్రహ్మము. చిత్తవాయవ చిత్క్రియాయుతా. చిత్క్రియ, చిత్ అంటే స్వప్రకాశ వస్తువు. ఆ స్వప్రకాశముకు బ్రహ్మము యొక్క ఆధారం కలిగే మహాకారణం ఉన్నది. ఆ బ్రహ్మము యొక్క ఆధారం కలిగే హంస ఉన్నది. కనుక ఈ రెండు కూడా బ్రహ్మము యొక్క సాకారాంశములు, బ్రహ్మము యొక్క అంశములుగా ఉంటే ఆ రెండు కలిసి ఏం చేస్తున్నాయి అని చెప్పనంటే శాఖయోహో ద్వయి. రెండు శాఖలు ఉన్నాయి కదా. అనగా స్థూలదేహం ఒక శాఖ, సూక్ష్మదేహం ఒక శాఖ. గోళకాత్మికము, ఇంద్రియాత్మికము. జడాత్మికములై ఉన్నటువంటి ఈ రెండింటినీ కూడా ధరించి వ్యవహరింపజేసేటువంటి విధానము ఒకటి శ్వాస ధరించి వ్యవహరిస్తుంది, ఒకటే మహాకారణం ధరించి వ్యవహరిస్తుంది. ఈ రెండింటికి ఆధారం ఏదని చెప్పినంటే చిత్క్రియాయుతా బ్రహ్మము యొక్క ఆధారము. శాఖయోహ ద్వయి శక్తి మూలక. శాఖయోహ ద్వయి శక్తి మూలక. ఆ యొక్క బ్రహ్మమే మూలము అని చెప్పని అంటాడు. అలాంటి ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తి సద్గురుమూర్తి మనందరికీ కూడా ప్రసాదించి సదా రక్షించుగాక అని చెప్పని కోరుకుంటూ